ఆచి చికెన్ మసాలా. మరికొద్ది గంటల్లో ఇరాన్ కు అమెరికా విధించిన యుద్ధ విరమణ గడువు ముగియనుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. తమతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ కు మరో 2 రోజులే మిగిలి ఉందని ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. 48 గంటల్లోగా ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని లేదా హార్ముజ్ జలసంధిని తెరవాలని అన్నారు. రెండింటిలో ఏది అమలు చేయకపోయినా విధ్వంసకర దాడులు చేస్తామని ఇరాన్ ను హెచ్చరించారు. ఈ నెల 6లోగా తమతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలతో సహా అణు కేంద్రాలపై భీకర దాడులు చేస్తామని గత నెలలో ట్రంప్ తెలిపారు. తాజా హెచ్చరికలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా యుద్ధాన్ని విరమింపజేసే చర్చల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం సుముఖమేనని ఇరాన్ దౌత్య వర్గాలు స్పష్టం చేశాయి. దీనికోసం పాకిస్తాన్ కు వెళ్లేందుకు తామెన్నడూ నిరాకరించలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తెలిపారు. ఇక తమ గగనతల రక్షణ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశామన్న అమెరికా ప్రచారాన్ని ఇరాన్ ఖండించింది. కొత్త ఆధునిక రక్షణ వ్యవస్థలతో అమెరికా విమానాలను కూల్చివేశామని తెలిపింది. యుద్ధ విమానం కూలిపోయినప్పటికీ ఇరాన్ తో చర్చలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇది యుద్ధం, ఇలాంటి ఘటనలు సహజం, చర్చలు ఆగవని వ్యాఖ్యానించారు. గల్లంతైన పైలట్ గురించి గాలింపు చర్యల కోసం వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. చర్చలకు తాము చూపిన చొరవ విఫలమైందన్న ప్రచారాన్ని పాకిస్తాన్ తోసిపుచ్చింది. ఇవి నిరాధారం, కల్పితమని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. దీంతో గల్లంతైన పైలట్ కోసం అమెరికా ముమ్మరంగా అన్వేషిస్తోంది. ఇరాన్ కూడా ఇదే అంశంపై దృష్టి సారించింది. శత్రు దేశ పైలట్ ఆచూకీ చెప్పిన వారికి తగిన పారితోషికం ఇస్తామని ప్రకటించింది. నైరుతి ఇరాన్ లోని పర్వత ప్రాంతాల్లో 2 దేశాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కూలిన విమానాలపై వైట్ హౌస్ కానీ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం కానీ అధికారిక ప్రకటన చేయలేదు. ఇక విమానం కూల్చివేతకు గురైనట్లు సమాచారం అందిందని మాత్రం పెంటగాన్ తెలిపింది. సిబ్బందిలో ఒకరిని రక్షించగలిగామని, రెండో వారి ఆచూకీ తెలియడం లేదని చట్టసభ సాయుధ బలగాలు కమిటీకి సమాచారం ఇచ్చింది. ఏం జరిగినా దాని ప్రభావం చర్చలపై పడబోదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన A-10 యుద్ధ విమానాన్ని శనివారం పర్షియన్ గల్ఫ్ లో ఇరాన్ రక్షణ బలగాలు కూల్చివేసినట్లు ఇరాన్ అధికార టీవీ ఛానల్ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ లోని బుషెహార్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా శనివారం క్షిపణి దాడి చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో ఇది 4వ ఘటన అని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. క్షిపణి శకలం తగిలి భద్రతా సిబ్బందిలో ఒకరు చనిపోయారని వెల్లడించింది. భవనం దెబ్బతిందని, రేడియో ధార్మికత మాత్రం వెలువడలేదని స్పష్టం చేసింది. ఇరాన్ లో ప్రస్తుతం పనిచేస్తున్న ఏకైక విద్యుత్ ప్లాంట్లు ఇదే. అణు భద్రత రక్షణకు కట్టుబడి ఉండడం అత్యంత ప్రాధాన్య అంశమని AIEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారియానో గ్రాన్సీ పేర్కొన్నారు. అణుముప్పును నివారించేందుకు అత్యంత సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. బుషెహార్ లక్ష్యంగా జరిగిన దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది. IAEA పై ఇరాన్ ఆరోపణలు చేసింది. దాడులను ఆ సంస్థ ఖండించకపోవడం అంటే వాటిని చేస్తున్న దేశాలకు సహకారం అందించడమేనని విమర్శించింది. ఇది అంతర్జాతీయ సమాజంలో నమ్మకాన్ని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించింది. శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్న అణుశక్తి కేంద్రాలపై దాడులను ఖండించాలని కోరింది.
శనివారం పలుచోట్ల క్షిపణులు, డ్రోన్ల దాడులు కొనసాగాయి. దుబాయ్లోని ఒరాకిల్ ప్రధాన కార్యాలయానికి ఒక డ్రోన్ పాక్షికంగా నష్టం కలిగించింది. ఇరాన్లోని మెహ్రాన్లో పెట్రో రసాయనాల సముదాయం పైన అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబులు కురిపించాయి. రష్యా నుండి ఇరాన్ కు సైనిక సామాగ్రి సరఫరా అవుతున్న తీరు యుద్ధ సమీకరణాన్ని మార్చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. 17 ఆంటోనోవ్ 124 విమానాల ద్వారా భారీ ఎత్తున ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలు, ముఖ్యంగా $400 మిలియన్ల విలువైన యాంటీ ఎయిర్ మిసైళ్లు ఇరాన్ కు చేరుకున్నాయని అమెరికన్ మీడియా తెలిపింది. ఇది అమెరికాకు ఒక ప్రత్యక్ష సైనిక సవాలుగా మారుతోంది. భౌగోళిక పరిమాణం క్రమంగా చూస్తే మాత్రం ఇరాన్ ఒక పెద్ద దేశం. ఇంత విశాల ప్రాంతాన్ని కేవలం 1000 మంది అమెరికన్ సైనికులతో నియంత్రించడం అసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రష్యా నుంచి భుజం మీద నుండి ప్రయోగించే యాంటీ ఎయిర్ మిసైల్ ఇరాన్ కు చేరుకోవడం, వాటిని సుమారు 2000 మంది ఇరాన్ సైనికులు ఉపయోగించగల సామర్థ్యం కలిగి ఉండడం అమెరికా వైమానిక ఆధిపత్యానికి పెద్ద సవాలుగా మారుతోంది. మరికొద్ది గంటల్లో ఇరాన్ కు అమెరికా విధించిన యుద్ధ విరమణ గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. తమతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ కు మరో 2 రోజులే మిగిలి ఉందని ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు. 48 గంటల్లోగా ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని లేదా హార్ముజ్ జలసంధిని తెరవాలని అన్నారు. రెండింటిలో ఏది అమలు చేయకపోయినా విధ్వంసకర దాడులు చేస్తామని ఇరాన్ ను హెచ్చరించారు. ఈ నెల 6లోగా తమతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలతో సహా అణు కేంద్రాలపై భీకర దాడి ఉంటుందని చెప్పారు. కాగా యుద్ధాన్ని విరమింపజేసే చర్చల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం సుముఖమేనని ఇరాన్ దౌత్య వర్గాలు స్పష్టం చేశాయి. దీనికోసం పాకిస్తాన్ కు వెళ్లేందుకు తామెన్నడూ నిరాకరించలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తెలిపారు. తమ గగనతల రక్షణ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశామన్న అమెరికా ప్రచారాన్ని ఇరాన్ ఖండించింది. కొత్త ఆధునిక రక్షణ వ్యవస్థలతో అమెరికా విమానాలను కూల్చివేశామని తెలిపింది. యుద్ధ విమానం కూలిపోయినప్పటికీ ఇరాన్తో చర్చలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇది యుద్ధం, ఇలాంటి ఘటనలు సహజం, చర్చలు ఆగవని వ్యాఖ్యానించారు. గల్లంతైన పైలట్ గురించి గాలింపు చర్యల కోసం వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. చర్చలకు తాము చూపిన చొరవ విఫలమైనందన్న ప్రచారాన్ని పాకిస్తాన్ తోసిపుచ్చింది. ఇవి నిరాధారం, కల్పితమని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. దీంతో గల్లంతైన పైలట్ కోసం అమెరికా ముమ్మరంగా అన్వేషిస్తోంది. ఇరాన్ కూడా ఇదే అంశంపై దృష్టి సారించింది. శత్రుదేశ పైలట్ ఆచూకీ చెప్పిన వారికి తగిన పారితోషికం ఇస్తామని ప్రకటించింది. నైరుతి ఇరాన్ లోని పర్వత ప్రాంతాల్లో 2 దేశాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కూలిన విమానాలపై వైట్ హౌస్ కానీ, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం కానీ అధికారిక ప్రకటన చేయలేదు. ఒక విమానం కూల్చివేతకు గురైనట్లు సమాచారం అందిందని మాత్రం పెంటగాన్ తెలిపింది. సిబ్బందిలో ఒకరిని రక్షించగలిగామని, రెండో వారి ఆచూకీ తెలియడం లేదని చట్టసభ సాయుధ బలగాల కమిటీకి సమాచారం ఇచ్చింది. ఏం జరిగిన ప్రభావం చర్చలపై పడబోదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన A-10 యుద్ధ విమానాన్ని శనివారం పర్షియన్ గల్ఫ్ లో ఇరాన్ రక్షణ బలగాలు కూల్చివేసినట్లు ఇరాన్ అధికార టీవీ ఛానల్ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ లోని బేషహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా శనివారం క్షిపణి దాడి చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఇది 4వ ఘటన అని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. క్షిపణి శకలం తగిలి భద్రతా సిబ్బందిలో ఒకరు చనిపోయారని వెల్లడించింది. భవనం దెబ్బతిందని, రేడియో ధార్మికత మాత్రం వెలువడలేదని స్పష్టం చేసింది.
ఇరాన్ లో ప్రస్తుతం పనిచేస్తున్న ఏకైక విద్యుత్ ప్లాంట్లు ఇదే. అణు భద్రత రక్షణకు కట్టుబడి ఉండడం అత్యంత ప్రాధాన్య అంశమని IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ mariano grossi పేర్కొన్నారు. అణు ముప్పును నివారించేందుకు అత్యంత సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. బుషెహర్ లక్ష్యంగా జరిగిన దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది. IAEA పై ఇరాన్ ఆరోపణలు చేసింది. దాడులను ఆ సంస్థ ఖండించకపోవడం అంటే వాటిని చేస్తున్న దేశాలకు సహకారం అందించడమేనని విమర్శించింది. ఇది అంతర్జాతీయ సమాజంలో నమ్మకాన్ని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించింది. శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్న అణుశక్తి కేంద్రాలపై దాడులను ఖండించాలని కోరింది. శనివారం పలుచోట్ల క్షిపణులు, డ్రోన్ల దాడులు కొనసాగాయి. దుబాయ్లోని ఒరికల్ ప్రధాన కార్యాలయానికి ఒక డ్రోన్ పాక్షికంగా నష్టం కలిగించింది. ఇరాన్లోని మెహ్రెన్లో పెట్రో రసాయనాల సముదాయం పైన అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబులు కురిపించాయి.